స్టూడెంట్స్ అవుతారు. అవును. ఎందుకని ఇప్పుడు అక్కడ తెలంగాణలో గొడవ అంతా ఏంటి, డబ్బులు పెట్టి వచ్చేటువంటి వాళ్ళు సఫర్ అవుతున్నారు, అవును. టికెట్ కొనేవాడు అల్లాడిపోతున్నాడు, అవును. వృద్ధులైతే అసలు కూర్చోడానికి కూడా ఉండట్లేదు, అవును పాపం. తన్నుకుంటున్నారు. ఆ పరిస్థితి ఆంధ్రాకి తీసుకొస్తే జగన్కి అది పెద్ద మైనస్ అవుతుంది తప్పించి ప్లస్ అవ్వదు, పొరపాటును కూడా అవ్వదు. అంటే అంతకు మించి ఇంకా మెరుగైన సంక్షేమం ఇంకేం ఏం చెయ్యాలి దారి కనిపించలేనప్పుడు ఇంకా అటువంటి పథకాలే వీళ్ళ ముందుకు వస్తున్నాయా అని ఇది చంద్రబాబు గారికి. జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేస్తే ఇరుక్కున్నట్టే, చంద్రబాబు ట్రాప్ లోకి జగన్ వెళ్ళినట్టు. ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్పే పథకాలు ఏవి ఆయన సొంతపు కాదు, అది గుర్తుపెట్టుకోండి. అన్న క్యాంటీన్, అమ్మ క్యాంటీన్, అన్నపూర్ణ క్యాంటీన్ తమిళనాడు చూసి తెలంగాణ పెడితే తెలంగాణ చూసి మనం పెట్టాం, మన సొంత పథకం కాదు. ఇప్పుడు వీళ్ళేదో అమ్మకి వందనమో ఏదో పెట్టారు, ఇక్కడ అమ్మఒడి ఏంది అందులో కాపీనే కదా. ఇప్పుడు బస్సులదే ఉంది, ఆల్రెడీ జరిగిందని నువ్వు పెడతా. ఈనాడు చూస్తే నవ్వుకున్న అదే ఇది సంగతిలో కార్టూన్ వేసాడు, కాపీ అని అనుకోకుండా చూడాలి అని చెప్పి. బాబు చేసేదే కాపీ అందరి పథకాలు. ఇప్పుడు ఆయన చెప్పిన 1500 రూపాయల పథకం ఏంటి నెలకి, అది కాపీనేగా. కర్ణాటక తెలంగాణది కాపీనే కదా. బాబు ఇచ్చిన నవరత్న ఆయన పేరు దశరత్నాలు, సూపర్ 6 అన్ని కాపీనే. ఒక్కటైనా విడిగా ఉందా? ఒక్క పథకం అన్న అందులో చంద్రబాబు గారు